కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. దేవుడు చాలా విచిత్రమైన పనులు చేస్తూ ఉంటాడు కుయిలి. ఒక పక్క నా ప్రాణాలు తీయడం కోసం ఎదురు చూసే మనుషులున్నారు. మరోవైపు నీలాగా సారంగిలాగా ఇంట్లో అన్నయ్య వదినల్లాగా నా కోసం ప్రాణాలిచ్చే వాళ్ళు ఉన్నారు. మీ ఇద్దరి మధ్యలో ఉంచి నన్ను నా జీవిత గమ్యాన్ని చేరుకోమని, నా జీవితంలో ఏం జరిగిందో తెలుసుకోమని నాకు పెద్ద సవాలు విసిరాడా భగవంతుడు. మీ అందరి ఆశీస్సులతో నేను త్వరలోనే నా పాపం తెచ్చుకుంటాను. నా బిడ్డకి నేను దగ్గరవుతాను. అది తప్పకుండా జరుగుతుందమ్మా. రండి తినేసిపోదురు గాని. ఇంత నుండి ఇంతలా కాలం ఎంత తొందరగా మారిపోయింది యశోద. చిన్నప్పుడు నువ్వు వచ్చిరాని మాటలతో నన్ను బావా బావా అంటుంటే నాకు నవ్వొచ్చేది. నిన్ను ఏడిపించేవాణ్ణి. కానీ ఇప్పుడు ఆ రోజులు మళ్ళీ వస్తే ఎంత బావుండు. నువ్వు బావా అని ప్రేమగా ఇప్పుడు పిలిస్తే వినాలనుంది. నీ మీద నిన్న మొన్నటి వరకు అభిమానం, ఇష్టం మాత్రమే ఉండేవి. కానీ నీతో చేసే ప్రయాణంలో ఆ ఇష్టం ప్రేమగా ఎప్పుడు మారిందో తెలీదు. నా మనసులోని మాటని నీ మనసుకు అర్థమయ్యేలా చెప్పాలని ఎదురు చూస్తున్నాను. అది నువ్వు ఆనందంగా ఉన్నప్పుడు మాత్రమే చెప్తాను. ఊర్మిళ వాళ్ళ దగ్గరున్న బిడ్డ నీ బిడ్డ అని రుజువైతే మాత్రం వెంటనే నా ప్రేమ నీకు చెప్పేస్తాను. ఎవరు ఏమనుకున్నా సరే, ఆఖరికి మా అమ్మ కోప్పడినా సరే, నీ బిడ్డకి తండ్రి స్థానంలో, నీ భర్త స్థానంలోకి రావడానికే నాకెలాంటి అభ్యంతరం లేదు. నా ప్రేమలో నిజాయితీ ఉంది. అందుకే నా ప్రేమ గెలుస్తుందనే నమ్మకం నాకుందే యశోద. ఐ లవ్ యూ. అత్తా, ఏంటత్తా నిద్ర పట్టడం లేదా? ఇంకా కళ్ళు తెరుచుకునే ఉన్నావు? లేదు నిక్కి, నాకు నిద్ర పట్టడం లేదు. అవునా? నిద్ర రావడం లేదంటే నువ్వేదో ఆలోచిస్తున్నావని అర్థం. దేని గురించి ఆలోచిస్తున్నావత్తా? నా పాప గురించి. నేను మొన్న వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళాను అని చెప్పాను కదా. అక్కడున్న పాప నా పాపే అనిపించిందని మీ నాన్నతో కూడా అన్నాను కదా. అవునత్తా. ఆ పాప నా పాపో కాదో తెలుసుకోవడానికి రిపోర్ట్స్ అన్నీ టెస్ట్కి పంపించాను. ఖచ్చితంగా ఆ పాప నా పాపే అని తేలుతుంది. ఇన్ని రోజులు నా జీవితం ఎడిపోతుందో నాకు తెలియలేదు.
నా గతం గురించి తెలుసుకునే ప్రయత్నంలో నా బిడ్డ మీద నాకు ప్రేమ పెరిగింది. నా బిడ్డ ఎక్కడుందో తెలుసుకోవాలి అనుకున్నాను. దేవుడి దయ వల్ల చాలా తొందరలోనే నా బిడ్డ ఎక్కడుందో నాకు తెలుస్తుంది. ఆ బిడ్డ నా బిడ్డ అయితే ఇన్ని రోజులు నేను పడ్డ కష్టాల్ని, బాధల్ని అన్నిటినీ మర్చిపోయి కొంతైనా నేను సంతోషంగా ఉంటాను. అత్తా, ఆ పాప నీ పాప అయితే మన ఇంటికి తీసుకొస్తావా? నేను రోజు ఆడుకోవచ్చు. నువ్వు, పాప, నేను, నాన్న అందరం హ్యాపీగా ఉండొచ్చు. అలాగే. ఇంత ఆనందంగా ఉన్నప్పుడు నిద్రపోవాలత్తా, నిద్రపో. లేదు నిక్కి, నాకు నిద్ర రావడం లేదు. నా మనసు ఆనందంతో ఉంది, కానీ నా బ్రెయిన్లో మాత్రం ఏవేవో ఆలోచనలు తిరుగుతున్నాయి. సరే అత్తా, మా నాన్న నాకు నిద్ర రానప్పుడు ఒక జోలపాట పాడతాడు. అది నీకోసం పాడనా? ఓ, నీకు పాటలు పాడటం కూడా వచ్చా నిక్కి? వచ్చేత్తా, నువ్వు నిద్రపోతానంటే పాడతాను. సరే అయితే పాడు. సరే అయితే నేను పాడతాను, నువ్వు పడుకో. దా. నల్లటి వెలుగల్లే నడిరాత్రి నవ్వల్లే సాగేటి వరదల్లే సొలసి సోలిన బిడ్డ నీలి కలువా జోలాలే జో జో పాపాయే జో జో జోలాలే జో 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 మురిపాల కరిమప్ప కురిసే మెరుపా జోలాలే జో జో పాపాయే జో జో జోలాలే జో 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 జోలాలే మూసిన నీ కండ్లల్లో బోసే నవ్వుల కలల నీ అమ్మ గుండెల్లో గుగులయ్యగసిన అలల గుడిసేరేళ్ళు మీద పూసే పువ్వా జోలా. నిక్కి! లేదు, పాడద్దు. ఈ పాట పాడద్దు. ఏమైందత్తా? ఏం లేదు, నేను పడుకుంటాను, కానీ నువ్వు ఈ పాట పాడద్దు నిక్కి. సరే అత్తా. పడుకో. నిక్కి జోల పాట పాడుతుంటే నాకెందుకు ఏవేవో గుర్తుకు వస్తున్నట్టు అనిపిస్తున్నాయి. అసలు నాకు ఏం గుర్తుకొస్తున్నాయి? ఆ పాటకి నాకు ఏమన్నా సంబంధం ఉందా? నాకేం అర్థం కావట్లేదు. తల నొప్పి వచ్చేస్తుంది.